ప్రజారోగ్య శాఖకు ఆ డిపార్ట్మెంట్ గుండెకాయ లాంటిది. వైద్యారోగ్య శాఖలో అది కీలక విభాగం కూడా. సదరు విభాగాధిపతి ఆయన భార్య ఇద్దరు ఇదే శాఖలో పనిచేస్తున్నారు. ఒకే దగ్గర పనిచేస్తున్నాం కదా, ఊరికే ఉండడం ఎందుకు అనుకున్నారో ఏమో. ఇంట్రెస్టింగ్ స్కామ్కు తెరతీశారట. భర్త అండ చూసుకుని రిటైర్మెంట్ ఏజ్ పెంచేందుకు ఫైల్స్ సిద్ధం చేపిస్తామంటూ తోటి వైద్యులకు పెద్ద గ్యాలమే వేశారట మేడం గారు. అందిన కాడికి దండుకున్నాక ఇప్పుడు ముఖం చాటేస్తున్నారట. ఈ మధ్య మేడం గారు రిటైర్ అయిపోగా పెద్ద సార్ కూడా రిటైర్మెంట్కు దగ్గర ఉన్నారట. దీంతో రిటైర్మెంట్ ఏజ్ పెరగక ఇచ్చిన డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో అర్థం కాక ఆందోళన చెందుతూ ఉన్నారట సదరు వైద్యులు. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్. రిటైర్మెంట్ ఏజ్ పెంపు పేరుతో వసూళ్లు. రిటైర్మెంట్ ఏజ్ పెంచుతామని డాక్టర్లకు కుచ్చుటోపి. డబ్బులు వసూలు చేసిన కీలక విభాగాధిపతి సతీమణి. రిటైర్మెంట్ వయసు పొడిగించేందుకు 3 కోట్ల రూపాయలు. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఇప్పుడు ఈ అంశం కలకలం రేపుతోంది. ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేలా ఫైల్ కదిలిస్తానంటూ పలువురు డాక్టర్లను మరో వైద్యురాలే బురుడి కొట్టించినట్లు జరుగుతున్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వైద్య శాఖలోని ఓ కీలక అధికారి సతీమణి రిటైర్మెంట్ ఏజ్ పెంపు పేరుతో వసూళ్లకు తెరతీశారనే ప్రచారం జరుగుతోంది. సదరు శాఖలో డిప్యుటేషన్ పై వచ్చి చాలా ఏళ్లుగా అక్కడే పాతుకుపోయిన ఓ జిత్తులమారి అధికారి ఈ వసూళ్ల దందాను ముందుండి నడిపినట్టు తెలుస్తోంది. అయితే డబ్బులు తీసుకుని కూడా ఏజ్ పెంచకపోవడం, ఫైల్ పెండింగ్ లోనే పడిపోవడంతో బాధిత వైద్యులు ఆందోళనకు సిద్ధమవుతూ ఉండడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలో నిబంధనల మేరకు టీచింగ్ స్టాఫ్ 65 ఏళ్లకు, నాన్ టీచింగ్ స్టాఫ్ 61 ఏళ్లకు రిటైర్ అవుతారు. ఈ విభాగం మాదిరిగానే తమ డిపార్ట్మెంట్లో కూడా రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతామని డాక్టర్లకు కీలక విభాగాధిపతి భార్య ఆశ చూపినట్లు చెబుతున్నారు. డాక్టర్ల రిటైర్మెంట్ వయసు పెంపునకు స్వయంగా ఆమె హామీ ఇవ్వడంతో నమ్మిన చాలా మంది డాక్టర్లు ఆమె అడిగినంత ముట్టజెప్పారట. సాధారణంగా మంత్రివర్గం ఆమోదం, గవర్నర్ అనుమతి, ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటేనే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు జరుగుతుంది. కానీ వైద్యారోగ్య శాఖ పెద్దలంతా తన భర్త కనుసన్నల్లో ఉన్నారని, ప్రభుత్వంతో మాట్లాడి జీవో జారీ అయ్యేలా చేస్తాను అని వైద్యులను ఆ కీలక విభాగాధిపతి సతీమణి నమ్మించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో సదరు విభాగాధిపతి సతీమణి ఈ అక్రమ వసూళ్లు చేసినట్లు చెప్తున్నారు. ఈ క్రమంలో రిటైర్మెంట్ వయసు పెంపును ఆశించిన వైద్యులంతా వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని తాము ఒక్కొక్కరు ఎంత డబ్బులు ఇవ్వాలన్న దానిపై చాట్ చేసుకున్నారట. ఇలా అందరి దగ్గర వసూలు చేసిన డబ్బులన్నింటినీ ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చేశాను అని, వారు హ్యాండ్ ఇచ్చారని సదరు కీలక విభాగాధిపతి సతీమణి చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే కీలక విభాగాధిపతి భార్యతో పాటు పలువురు వైద్యులు వరుసగా ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీంతో తమ రిటైర్మెంట్ వయసును పొడిగించకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని వైద్యులు ఆమెను డిమాండ్ చేసినట్లు సమాచారం. 2-3 డాక్టర్లు డబ్బుల కోసం సీరియస్ గా ఒత్తిడి తీసుకురావడంతో వాళ్లకు మాత్రం విభాగాధిపతి భార్య ఎంతో కొంత ముట్టజెప్పి మిగతా వారికి ముఖం చాటేసినట్లు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో వైద్యారోగ్య శాఖలోని కొందరు పెద్దలకు కూడా కొంత డబ్బు ముట్టజెప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సదరు విభాగాధిపతి కూడా మరికొన్ని రోజుల్లో రిటైర్ కానుండడంతో ఆయన భార్యకు డబ్బులు చెల్లించిన బాధిత వైద్యులంతా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ నోటా ఈ నోటా ఈ విషయం వైద్యారోగ్య శాఖలో దావానంలా వ్యాపించడంతో డబ్బులు దండుకున్న పెద్దలంతా తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోతున్నారట.